హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇడ్లీలు చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా, మెత్తగా రావాలంటే కొన్ని టిప్స్ని అయితే మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్న టిప్సేనండి చూడడానికి, కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చూడండి, మనమైతే ఇడ్లీకి నానబెడుతూ ఉంటాం కదా. ఇడ్లీకి నానబెట్టిన తర్వాత ఇడ్లీ రవ్వని ఈ విధంగా మనం వాటర్లో నుంచి పిండి ఈ విధంగా ఒక డబ్బాలోకి అయితే వేసుకుంటూ ఉంటాము. కొద్దిగా అయితే పర్లేదు, కానీ వేయడానికి తక్కువ టైం పడుతుంది. కానీ మనం ఎక్కువగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ మనం ఎక్కువగా నానబెట్టామనుకోండి, వాటిని ఈ విధంగా తీసి వేయలేము. కాబట్టి ఈ ఫస్ట్ అయితే మనం కొద్దిగా ఉన్నప్పుడు ఈ విధంగా పిండి అయితే వేసుకోవాలి. ఇంకా సెకండ్ టిప్ చూడండి, మనం ఎక్కువగా ఇడ్లీ రవ్వను పిండాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఎక్కువగా నానబెట్టినప్పుడు ఒక మంచిది కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా చీరది క్లాత్ ఉన్న కాటన్ది అదైతే కట్ చేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎన్నిసార్లకైనా యూజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ అయితే వాటర్ అంతా వడగట్టేసి ఇడ్లీ రవ్వని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా పిండేసినాం అనుకోండి, వాటర్ మొత్తం పోతుంది. తర్వాత మనము ఇంకా దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఏ డబ్బాలు అయితే నానబెట్టాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, తక్కువ టైంలో చాలా సింపుల్గా ఇడ్లీ రవ్వని అయితే ఈ విధంగా పిండేసుకోవచ్చు అనమాట. మనము ప్రతిసారి కొద్దిగా పిండి టైం వేస్ట్ చేసుకోకుండా, అలాగే చేయి నొప్పి పట్టకుండా మొత్తం అయితే పిండేసుకోవచ్చు. చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో. ఇడ్లీ రవ్వని ఎప్పుడైనా సరే ఎక్కువసేపు నానబెట్టకూడదండి. మనం కలపాలనుకున్న ఒక 2 గంటల ముందు నానబెడితే సరిపోతుంది. తర్వాత థర్డ్ టిప్, మనము ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా రావాలి అంటే మనము ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత మినపప్పును కూడా మిక్సీ పడుతూ ఉంటాం కదా. మినపప్పు నానబెట్టేటప్పుడే దాంట్లో కొద్దిగా మెంతులు వేసి నానబెట్టండి. మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట. తర్వాత అన్నం కొద్దిగా మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసిన తర్వాత కొద్దిగా అన్నం కూడా వేసి పట్టండి. ఇంకా మనము చేసి పెట్టిన ఒక 2-3 గంటలైనా కూడా ఇడ్లీలు అనేది చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయన్నమాట. అలాగే లోపల అనేది స్పాంజ్ మాదిరి వస్తుందన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకొని ఇదైతే ఇడ్లీ రవ్వలు అయితే కలిపేసేయండి. మనం ఇడ్లీ రవ్వని ఎక్కువగా వాటర్ ఉండేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఈ రవ్వ వేసి ఈ మినపప్పు కలిపినప్పుడు ఒక్కొక్కసారి లూజ్గా అయిపోతుంది. ఎక్కువ లూజ్ అయినా ఇడ్లీలు అనేది సరిగ్గా రావన్నమాట. అందుకోసం అనేసి ఇడ్లీ రవ్వను పిండేసుకున్న తర్వాత గట్టిగా ఇప్పుడైతే ఈ మినపప్పును మిక్సీ పట్టిందని వేసి కలపండి. ఇప్పుడు కావాలంటే మనకి గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు. కానీ ముందుగానే వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే మినపప్పు వేసిన తర్వాత లూజ్గా అయిపోతే ఏం చేయలేం. కాబట్టి అందుకోసమని ముందుగా వాటర్ అయితే పిండేసుకొని కలిపేసేయండి. ఈ విధంగా బాగా కలిపేసేయాలన్నమాట. అంటే ఇడ్లీ రవ్వ మినపప్పు బాగా కలిసేటట్టు కలిపేసేయాలి. ఇది అందరికీ తెలుసు కదా అని అనుకోవద్దండి. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే చిన్నపిల్లలకి కూడా తెలియదు కదా, అందుకోసం అనేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఇంకా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే చూడండి, ఇప్పుడైతే నేను పావు భాగం కూడా లేదు. ఇప్పుడు కలిపిన పిండి ఉదయం మీకు చూపిస్తాను, హాఫ్ కంటే ఎక్కువగా అయిపోతుంది అనమాట. అంత బాగా పొంగుతుంది, ఎందుకంటే మనము ఇది అన్నం వేయడం వల్ల బాగా పొంగుతుంది అనమాట. ఇప్పుడు ఫోర్త్ టిప్ చూడండి, రాత్రి కలిపినప్పుడు పావు భాగం కూడా లేదు, ఇప్పుడు హాఫ్ కంటే ఎక్కువగా వచ్చేసింది, బాగా పొంగిందనమాట. ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా బాగా పొంగుతేనే, అంటే బాగా పులిస్తేనే ఇడ్లీలు అనేది సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా దూదిలాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. లేదంటే ఇడ్లీ అంతా అతుక్కొని ఉన్నట్టు ఉంటుంది, స్మూత్గా అనేది ఉండదన్నమాట. తర్వాత ఇడ్లీ రవ్వనంతా పొంగిందని బాగా కలిపేసుకొని మనము ఉప్పు సోలా పొడి వేయకముందే మనకి ఎక్కువగా అవుతుంది పిండి, ఇది ఈరోజు అయిపోదు అన్నప్పుడు మనకి కావాల్సినంత పెట్టుకొని మిగతాదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. తర్వాత ఉప్పు వంట సోడానైతే కలిపేసేయండి. మనము పిండి తీసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఒకవేళ అంత పిండి చేసుకుంటామంటే అంత పిండిలో కలిపేసుకోవచ్చు. తర్వాత ఇంకా వాటర్ కావలిస్తే వాటర్ కూడా వేసుకొని ఇంకా ఉప్పు వంట సోడా వేసి బాగా కలిపేసేయండి. ఈ విధంగా మనం ఎంత బాగా కలిపినామంటే ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్, మనము ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అంటుకొని ఉంటుంది అని మనమైతే నెయ్యి కానీ నూనె కానీ రాస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకుండా ఒక్క చుక్క నూనె వాడకుండా
ఫస్ట్ వీటిని సింక్ కింద పెట్టేసి కొద్దిగా తడి ఉండేటట్టు చూసుకొని తర్వాత ఇడ్లీ పిండిని అయితే ఈ ఇడ్లీ దాంట్లో ప్లేట్లలోకైతే వేసేసేయండి. ఈ విధంగా కొద్దిగా తడి ఉంటే సరిపోతుంది. ఇంకా అస్సలు అతుక్కోవన్నమాట. ఇడ్లీ ప్లేట్కి నూనె నెయ్యి రాయాల్సిన అవసరమే లేదు. ఇంకా 6th టిప్, ఈ విధంగా అన్ని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ హోల్స్ అన్నీ సమంగా ఉండేటట్టు పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి బాగా వేడైన తర్వాత ఈ ప్లేట్లను అయితే పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్లు పెట్టేటప్పుడు హోల్స్ అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు తర్వాత ఈ విధంగా మనము చేతికి తడి చేసుకొని మనం ప్రెస్ చేసినామనుకోండి ఇడ్లీ పైన, ఇడ్లీది మనకు అతుక్కోలేదంటే చేతికి అది బాగా ఉడికిందని అర్థం. ఇంకా ఇప్పుడు 7th టిప్ అండి. ఒకవేళ మనకి ఇడ్లీలు తడిగా అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు పెట్టేసుకొని ఆఫ్ చేయండి. మనము ఇడ్లీ టైం లేనప్పుడు ఇడ్లీ తీసిన వెంటనే ఆఫ్ చేసిన వెంటనే తీసుకొని తింటూ ఉంటాము. అలా తీసినప్పుడు ఇడ్లీలు అనేది అస్సలు రావన్నమాట. ప్లేట్లకు అతుక్కుంటుంది, ముద్ద ముద్దగా వస్తుంది. అలాంటప్పుడు మనము తడి క్లాత్ని ఈ విధంగా మనము ఇడ్లీ ప్లేట్లకి ఇలా పైన ఈ విధంగా తిప్పిచేసి మనము తడి క్లాత్ని పెట్టినామనుకోండి, ఇడ్లీలు అనేది వెంటనే మనం తీసిన వెంటనే తీసుకోవడానికి అయితే వస్తాయి. మామూలుగా అయితే ఒక 2-3 మినిట్స్ తర్వాత కూడా మనకి నీట్గా రావన్నమాట. అందుకోసమని ఎప్పుడైనా అర్జెంటుగా వెంటనే తీసుకోవాలన్నప్పుడు తడి క్లాత్ను ఆ విధంగా పెట్టి ప్రెస్ చేస్తూ తడి చేసినామనుకోండి, ఆ వేడి తగ్గి ఇడ్లీలు అనేది అతుక్కోకుండా వస్తాయి. లేదంటే సింక్ కింద పెట్టేసినా కూడా వెంటనే తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయి ఇడ్లీలు అనేది. అలాగే ఇడ్లీ అతుక్కోకుండా వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా చాలా తెల్లగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. నేను చెప్పిన టిప్స్ను ఫాలో అయ్యి మీరు కనుక ఇడ్లీలు చేసుకున్నారంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా అదుర్సండి. చాలా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఈ టిప్స్ అన్నీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ టిప్స్ మీకు కూడా తెలిసింటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.